ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవీ నవరాత్రులలో ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా మనల్ని అనుగ్రహిస్తారు. శరదృతువులో దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆది పరాశక్తి 9 అవతారాలతో పూజలు అందుకుంటుంది. ఈ పండుగ సందర్భంగా అమ్మవారి లీలలను స్మరించుకుంటూ స్వార్థరహితంగా పూజిస్తే, ధర్మబద్ధంగా సత్సంకల్పంతో ఆరాధిస్తే తల్లి తప్పక చేయూతనిస్తుంది, బిడ్డలను సర్వదా కాపాడుతుంది. అమ్మ దయార్ద్రస్వరూపిణి. మనిషిలోని పశు రాక్షసత్వాలను రూపుమాపి సద్గుణాలను నిలుపుతుంది. అప్పుడే మానవ హృదయంలో దైవతత్వం అంకురిస్తుంది. మనలోని దైవత్వాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసుకుంటే జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాము. ఇది దేవీ నవరాత్రి ఉత్సవములలోని పరమార్థము. 9 రోజుల పూజానంతరము 10వ రోజు విజయదశమి. దుష్ట రాక్షస సంహారానికి, విజయానికి సంకేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ విజయదశమి. దసరా మహోత్సవాలకు మకుటాయమానమైన పండుగ విజయదశమి. భక్తి, జ్ఞానము, భక్తి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భగవంతుని సాన్నిధ్యాన్ని చేరడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో భక్తి, జ్ఞానము ప్రశస్తమైనవి. అయితే ఈ రెండూ కూడా మజిలీలే. వీటిలో ఏది ముందు, ఏది వెనక అనే ప్రశ్న వస్తుంది. భక్తి అంటే భజించటము అని సామాన్య అర్థము. దీనికి వ్యతిరేకమైన మాట ఏమిటి? విభజించటం అంటే విడదీయడం. కనుక భజించటం అంటే కలుసుకోవడం అని అర్థం వచ్చింది. కలుసుకోవలసింది ఎవరు? ఎవరిని? జీవుడు పరమాత్మని, అంటే పరబ్రహ్మస్వరూపమైన జగన్మాతని భజించాలి. భజిస్తే అప్పుడు అపరిపూర్ణుడైన జీవుడు పరిపూర్ణుడవుతాడు. కనుక భక్తి జ్ఞానానికి దారితీస్తే ఆ జ్ఞానము మరలా భక్తి చేత పరిపూర్ణమవుతుంది. మొదట ఉండే భక్తి సగుణము, సాకారము అయినది. జ్ఞానము తర్వాత వచ్చే భక్తి నిరాకారము, నిర్గుణము అయినది. అదే మోక్షము. ఆ మోక్షప్రదాయిని శ్రీ రాజరాజేశ్వరి. శ్రీదేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవములలో దశమి నాడు పూజలందుకునే జగన్మాత ఈమె. ఈ విషయాన్నే త్యాగరాజస్వామివారు ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును తలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతునికి నిజదాసులైనవారు అన్న శ్రీరాగ కీర్తనలో వివరించారు. మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు వెన్నెలను పండించే శరదృతువులో శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు అంబికా ఆరాధన చేస్తారు. దీని ఆంతర్యం ఏమిటంటే, పశు రాక్షసత్వంతో కూడిన మానవుడు సక్రమంగా, భావనాయుక్తంగా నవాహ్నిక అంటే 9 రోజులు దీక్షతో వ్రతాన్ని ఆచరించి మానవతా విలువలను, కాల ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటాడు. అనగా మనలో చేరిన 9 విధములైన అజ్ఞాన లక్షణాలను సాధన ద్వారా దూరం చేసుకోవడం, తనలో ఉన్న మహిషత్వాన్ని పారద్రోలి మనీషత్వాన్ని పొందడము చేస్తాడు. 10వ రోజు విజయదశమి. శరన్నవరాత్రి ఉత్సవానికి
మకుటాయమైన పండుగ. నవరాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాల నేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరి మాతను విజయదశమి నాడు పూజిస్తాము. ప్రభ్వి అంటే ప్రభు స్వరూపిణి. ఇది స్త్రీ శబ్దము. ఆకారము లేనటువంటిది, అన్ని ఆకారాలు తానే అయినటువంటిది జగన్మాత స్వరూపము. తల్లిగా కరుణతో లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా విజ్ఞానాన్ని అందించి, చదువులోని మర్మమెల్ల తెలిపి, ఈ విశ్వంలో ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అనే విషయాన్ని తెలియజేస్తూ, తప్పుద్రోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది శ్రీమాత శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశ్వము తల్లి ఏలుబడిలో ఉంటుంది. జగన్మాత సామ్రాజ్యము 3 లోకాలలో వ్యాపించి ఉంది. కనుక బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. రాజలక్షణములైన రాజఠీవి, పరిపాలనా దక్షత, కాఠిన్యము, మాతృవాత్సల్యము ఈ గుణాలతో త్రిమూర్తులచే సృష్టి స్థితి లయములను చేయిస్తూ, త్రిమూర్తులకే కాక చతుర్దశ భువనములకు ప్రభ్వి సింహాసనేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి. ఇంద్రాది అష్టదిక్పాలకులు రాజులైతే వారికి రాజులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరికి రాజ్ఞి జగన్మాత. రాజసూయ యాగము చేసిన వారు, భూమండలాధిపతులు, రాజాధిరాజులు అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు సామ్రాజ్య పదవి కన్నా మిన్నయైన ఆత్మానంద సామ్రాజ్యాన్ని అనుగ్రహించే జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరి. శ్రీ విద్యోపాసన, శ్రీ చక్రార్చన. జగన్మాత ఆరాధనను 3 విధాలుగా చేస్తూ ఉంటారు. సాకారంగా కొలవటము, ఆరాధించడము మొదటిది. శబ్దశక్తిగా నామపారాయణలు, వేద మంత్రోచ్చాటనములతో ఉపాసించడము రెండవది. యంత్ర ప్రతిష్ఠ చేసి బీజాక్షరములతో యంత్రమునకు శ్రీచక్రార్చన చేయడం మూడవది. దేవీ నవరాత్రములలో ఈ 3 రకములైన విధానములు జరుగుతాయి. జగన్మాత స్వరూపమైన శ్రీచక్రార్చన చేయటానికి శ్రీ విద్యోపాసనలకు చెప్పబడినది శ్రీ విద్య. ఇది బ్రహ్మ విద్య, మోక్ష విద్య. శ్రీ విద్యకు శ్రీచక్రానికి దగ్గర సంబంధం ఉంది. శ్రీ విద్య మంత్రము, శ్రీచక్రము యంత్రము. శ్రీ లలితా సహస్రము మంత్రానికి యంత్రానికి చెందినది, అనగా శ్రీ విద్యకు శ్రీచక్రానికి సంబంధించినది. తంత్రము అంటే వ్యాపించేది అని అర్థము. శ్రీ విద్యలో అక్షర రూపంలో ఉన్న పరమేశ్వరి శ్రీచక్రంలో రేఖారూపంలో, శ్రీ సహస్రంలో సూక్ష్మ రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన అంత సులభతరం కాదు. కానీ దేవీ సహస్రనామములతో జగన్మాతను అర్చించడం అందరికీ సులభ సాధ్యము. నిండు మనసుతో స్వార్థరహితంగా నలుగురికి ఉపకరించేటట్లు లోక కళ్యాణార్థము చేసే ఏ మంచి కార్యక్రమమైనా శ్రీచక్రార్చనయే, శ్రీ విద్యోపాసనయే, శ్రీ సహస్ర పారాయణయే అని వక్కాణిస్తూ దానికి తన ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయని అంటుంది శ్రీ మహారాజ్ఞి శ్రీ చక్రేశ్వరి అయిన శ్రీ రాజరాజేశ్వరి. నామపారాయణ ఫలితము. నామపారాయణాభీష్ట ఫలదాయై నమః అన్న ఒక నామము ఉంది జగన్మాతకు. తల్లి నామాలను పారాయణ చేస్తే అపమృత్యు భయము పోతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము చేకూరుతుంది, మనోధైర్యము కలుగుతుంది, ఆత్మస్థైర్యము అబ్బుతుంది, పాపాలు నశిస్తాయి. జగన్మాత నామాల్ని జపించగా జపించగా తనకు తల్లికి భేదము లేదని, తల్లి చైతన్యమే, ఆ చైతన్యమే అందరిలోనూ ఉన్నదని గోచరమవుతుంది. అంతేకాదు, చేసే ప్రతి మంచి పనికి తల్లి అనుగ్రహము తప్పక లభిస్తుంది. ఇంతకంటే మానవ జన్మకు కావలసిందేమిటి?
జీవబ్రహ్మైక్య స్థితిని పొందుతాడు మానవుడు. మహాసామ్రాజ్యి సర్వేశ్వరి. జగన్మాత సర్వేశ్వరి, మహనీయుల కంటే మహేయసి. దయ, దర్పము రెండూ తల్లిలో మేళవించి ఉంటాయి. జనని పాలించే రాజ్యము మహాసామ్రాజ్యము. శబ్దబ్రహ్మను సేవించటము, శబ్దాన్ని శాసించటము, శబ్ద స్పర్శ రూపరసగంధాలను శబ్దము నుంచి తగు రీతిలో వెలయించటము మహాసామ్రాజ్యశాలిని చేసే మహత్కార్యాలు. శబ్ద శాసనుడైన పాణిని అమ్మదయతో భాషకు భాష్యం రాస్తే పతంజలి జగన్మాత కటాక్షంతో ఆ భాష్యానికి మహాభాష్యం రాశారు. మహాభాష్యం చదివిన మహోదాత్తులు చదివితే మహాభాష్యమే చదవాలి, ఏలితే మహాసామ్రాజ్యాన్ని ఏలాలి అని చెప్తారు. మహాభాగ్య రచన తల్లి కటాక్షము. మహాసామ్రాజ్యానికి సామ్రాజ్ఞి సర్వేశ్వరి. వాక్శుద్ధి, కల్పవృక్ష, సృష్టి, భావన, ఇష్టసిద్ధి మొదలగు అష్టాదశ శక్తులకు శ్రీ రాజరాజేశ్వరీదేవి అధిష్టానము. శరదృతువులో ఆశ్వయుజ పాడ్యము నుండి మహర్నవమి వరకు 9 రోజులు పూజానంతరము 10వ రోజైన దశమి నాడు ఆరాధింపబడే మహాశక్తియే శ్రీ రాజరాజేశ్వరి. ఆ జగన్మాతను అపరాజితాదేవి అని కూడా కొలుస్తారు. ఈ 9 రోజులలో మహాశక్తిలో త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు తమ తమ శక్తులను విలీనం చేస్తారు. వారి ఆయుధాలన్నింటినీ జననికి ఇస్తారు. ఎందుకంటే ఏ పురుషుని చేతిలోనూ సంహరింపబడకుండా రాక్షసులు వరాలు పొందారు. రాక్షసులందరినీ అంతమొందించిన తదుపరి విజయోత్సాహంతో మరల శివశక్తులను కలిపి అర్ధనారీశ్వర తత్వంతో ప్రకృతి పురుషుల ఏకత్వాన్ని, జీవశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రము సంధ్యా సమయంలో శమీవృక్షం వద్ద సంయుక్తోపాసన చేస్తారు. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనః అన్న శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. శమీ అనగా జమ్మిపత్రాలని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఈ ఆశ్వయుజ దశమి నుంచి మరలా వచ్చే సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు కాపాడమని శమీవృక్షాన్ని ప్రార్థిస్తారు. శివశక్తులను ఏకోపాసనగా దర్శిస్తారు. విజయదశమి వ్రత చూడామణి, హేమాద్రి చతుర్వర్గ చింతామణి గాథాసప్తశతి మున్నగు గ్రంథాల్లో శాస్త్రకారులు ఆశ్వయుజ శుద్ధ దశమి నాటి సాయంకాలము నక్షత్ర దర్శనం అయ్యే సమయానికి విజయ అని పేర్కొన్నారు. ఆ సమయంలో నిశ్చల మనస్కులై శక్తిని ఆరాధిస్తే సమస్త కార్యములు జయముగా జరుగుతాయని చెప్పారు. అందుకే ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. కుండలినీ శక్తి. అయోధ్యకు పుష్పక విమానంలో తిరుగు వస్తూ క్రిందికి చూసిన శ్రీరామచంద్రునికి ప్రయాగ వద్ద గంగా యమునా నదుల సంగమము హృద్యంగా కనిపిస్తుంది. క్వచిచ్చ కృష్ణోరగ భూషితౌవ భస్మాంగరాగా తనురీశ్వరస్య పశ్యాన వద్యాంగి విభాతి గంగా భిన్న ప్రవాహ యమునా తరంగైః. నల్ల త్రాచులనే నవాభరణాలుగా ధరించి భసితానులిప్తమైన తెల్లని పరమేశ్వరుని శరీరంగా గంగా యమునా నదీ సంగమము కనిపించింది రామునికి. నల్లత్రాసులు అమ్మవారి రూపమే. కుండలినీ శక్తి మహాకాళి కనుక గంగా యమునల తెలుపు నలుపులు నిజానికి శివశక్తులవే. ఏకాత్మతాభావము. పరస్పర విరుద్ధంగా కనిపించే గుణ సామరస్యమే సృష్టి అంతా అలముకొని ఉంటుంది. అనేకత్వము నుంచి ఏకత్వము వైపు మనల్ని తీసుకుని వెడుతుంది. ఆ ఏకత్వమే శివశక్తి ఐక్యము.
శక్తి వివర్తనమైన అనేకత్వము ఏకరూపమైన శివతత్వంలో లీనమవుతుంది. వాక్కు అర్థములాగా పార్వతీ పరమేశ్వరులు ఏకత్వానికి దీప్తి, స్ఫూర్తి. రాజస తామస గుణములు నశించి సత్వగుణ సంపన్నముతో జీవితము దేదీప్యమానంగా ప్రకాశించటమే శివశక్తి ఐక్యము అనగా ఏకాత్మతా భావము. చిచ్చక్తి స్వరూపిణి జగదంబ. శ్రీ శంకర భగవత్పాదుల వారు తల్లి వైభవము గురించి ఇలా చెప్తారు. చితాభస్మాది లీపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతి హరి పశుపతి కపాలీ భూతేశో భజతి జగతిశైక పదవీం భవానిత్వత్ పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. చితాభస్మాన్ని పూసుకునేవాడు, విషమే ఆహారమైనవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో కపాలము కలవాడు, భూతనాథుడు అయిన శివుడు ఎల్ల లోకాలకు ప్రభువు అయినారమ్మా, ఓ భవానీ రాణి అని సంబోధిస్తూ అటువంటి జగతీశైక పదవి ఈశ్వరునికి లభించడానికి కారణము జగన్మాత పాణిగ్రహణ పరిపాటి ఫలమేనని శ్రీ రాజరాజేశ్వరి సామ్రాజ్య వైభవాన్ని వివరించారు జగద్గురువు శంకరాచార్యుల వారు. భవుని భావమే భవాని, భవభయ బాధలను పరిహరించి భవాన్ని విభవముగా మార్చగల మహోదాత్త శక్తి భవానీ అని పేర్కొన్నారు శ్రీ శంకర భగవత్పాదులు. యజ్ఞప్రియ యజ్ఞకర్త యజ్ఞమాన స్వరూపిణి. యతో వా ఇమాని భూతాని జాయంతే. యజ్ఞము అనగా యత్ పదార్థాన్ని తెలుసుకునేందుకు చేసే సాధన. ఈ ప్రాణికోటి అంతా ఎక్కడి నుంచి ఉదయిస్తూ ఉంది, ఏ ఆధారంలో జీవిస్తూ ఉంది, చివరకు ఎక్కడ లయిస్తుంది అనేదే తెలుసుకోమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. యత్ పదార్థాన్ని తెలుసుకునేందుకు సహస్రారంలో సహస్ర కాంతులతో వెలసియున్న యా దేవి అనుగ్రహము కావాలి. తల్లి అనుగ్రహము కోసము యజ్ఞము చేయాలి. యజ్ఞము వివిధ రకాలు. ధ్యానయజ్ఞము, జ్ఞానయజ్ఞము, జపయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, నామయజ్ఞము, ఇలా యజ్ఞము అనేక రకాలు. సత్యం బృహత్ ఋతం అగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞం ధారయంతి పృథివీం. అన్నింటికన్నా ఉత్కృష్టమైన యజ్ఞము సత్యవ్రతము. తరువాతది ధర్మానుష్ఠాన యజ్ఞము. ఆ తరువాతది దీక్ష లేదా తపము. తదనంతరము వచ్చునది బ్రహ్మయజ్ఞము. ఈ వివిధ రకములైన యజ్ఞములన్నీ పృథివిని ధరిస్తున్నాయి అని ఋగ్వేదము చెప్తోంది. పృథివిని ధరిస్తున్నాయి అంటే పృథివి యొక్క రక్షణ పోషణ భారాన్ని ఈ యజ్ఞముల చేత ధరింపబడుతున్నది అని ఋగ్వేదములో చెప్పబడింది. సత్యం బృహత్ ఋతం అగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞం ధారయంతి పృథివీం. ఏ రూపంలో చేసినా జగన్మాతకు యజ్ఞమంటే ఇష్టము, సంతుష్టురాలవుతుంది. సామాన్యుల పరిభాషలో చెప్పాలంటే ఫలాపేక్ష లేకుండా అనగా స్వార్థరహితంగా సర్వజన క్షేమాన్ని కాంక్షించే సత్సంకల్పంతో చేసే ప్రతి కార్యము యజ్ఞమే. పరమేశ్వరుడు సమయజ్ఞుడు, తల్లి సమయజ్ఞి, జగన్మాత యజ్ఞేశ్వరి యజ్ఞకర్త్రి. అంతేకాదు ఆ తల్లి యజ్ఞకర్తృస్వరూపిణి.
మంచి సంకల్ప యజ్ఞము చేసే యజమాని హృదయంలో ఉండి అతని చేత ఆ పనిని సక్రమంగా చేయిస్తుంది. అన్ని ధర్మాలకు తల్లియే ఆధారము. ధర్మము మనం చేసే పనులకు ఆధారము. మంచి పనుల వలన యజ్ఞము ఫలిస్తుంది. తల్లి ధనాధ్యక్షురాలు, ధనధాన్యాలను కటాక్షిస్తుంది. ఒక్కరు చేసే స్వార్థరహిత యజ్ఞము ఎంతమందికో లాభిస్తుంది. గతించిన వాళ్లకు, జీవించి ఉన్నవాళ్లకు, ఇక ముందు జీవించబోయే జీవకోటికి అందరికీ ఉపకరిస్తుంది. ఈ విధంగా విశ్వచక్రాన్ని ఒక పద్ధతిలో తిప్పుతూ నడిపించే విశ్వమాత శ్రీ రాజరాజేశ్వరి. నాదయోగి అర్చించిన శ్రీ రాజరాజేశ్వరి. నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి వారు గానం చేసిన సావేరీ రాగ కీర్తన పరాశక్తి మనుపరాద నాపై పరాకేళనమ్మ పురాణి ధర్మ సంవర్ధని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి అన్న కీర్తన పూర్ణచంద్రిక రాగంలో శ్రీ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి శివే పాహిమాం వరదే అనే కీర్తన, అలాగే రమా మనోహరి రాగంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రమా మనోహరి వారాహి వైష్ణవి అనే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు విజయదశమి రోజున పూజలందుకునే శ్రీ రాజరాజేశ్వరి తత్వాన్ని విశదపరుస్తాయి. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము, విశ్వమానవ కళ్యాణానికి ఉపకరించాలని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి పూజ విజయదశమి రోజున విజయోస్తు అని చెప్తూ విశదపరుస్తోంది. శ్రీరాజరాజేశ్వరి లలితా సహస్ర అన్వయం. మన శరీరము పంచభౌతికము కనుక పంచభూతముల తత్వమునకు మన జీవితాలలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ ఒక్క శక్తి సమపాళ్లలో లేకపోయినా అక్కడ చైతన్యము అనగా శివము ఉండదు. కనుక శివశక్తుల సామరస్యముతోనే మానవుని మనుగడ సాగుతుంది. శక్తి అన్ని పదార్థాలలోనూ ఉంటుంది, కానీ అది సాకారం కాదు, నిరాకారము. అందుకే మనం ఆ శక్తికి ఒక ఆకారాన్నిచ్చి వివిధ రూపాలలో పూజించి ఆరాధించి ఉపాసిస్తున్నాము. మన శరీరంలో పంచభౌతిక శక్తులు సమతుల్యంగా ఉండాలని, వాటికి మన స్పందన అనుకూలంగా ఉండాలని శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి పూజ చేస్తున్నాము. శంకరి శంకరి కరుణాకరి రాజరాజేశ్వరి సుందరి పరాత్పరి గౌరి అంబ పరమ పావని భవాని సదాశివ కుటుంబిని అన్న కళ్యాణీరాగ కీర్తనలో లయబ్రహ్మ శ్యామశాస్త్రి గారు మనకు అందించిన కీర్తన శ్రీ రాజరాజేశ్వరి పూజకు స్ఫూర్తినిస్తుంది. కామేశ్వరుని రంజింపజేసే పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి. ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని తల్లిగా హితవు పలుకుతుంది. మానవ శరీరము ఒక క్షేత్రము. క్షేత్రానికి అధిష్టాత్రి అయి క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుని రక్షించే శ్రీ రాజరాజేశ్వరి ఆ తల్లికి వృద్ధి, క్షయము ఈ రెండూ లేవు. తరిగిపోయేది శరీరం మాత్రమే. కనుక క్షీణించే శరీరంలో క్షీణించకుండా రాణించే చిచ్చక్తి మహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి. క్షేత్ర పాలకులందరూ ఆమెకు సామంతులే. ఇదే శ్రీ రాజరాజేశ్వరి తత్వము. శ్రీచక్రమునందు 9 ఆవరణములు ఉంటాయి. వాటిలో బిందు రూపంలో మహాచైతన్యంతో వెలిగే మహోదాత్త శక్తి శ్రీ రాజరాజేశ్వరి. స్తోత్ర పారాయణంతో సంతోషించే స్తుతి పరాయణి శ్రీమాత. వేదాలు ఆమె కీర్తిని, వైభవాన్ని స్తుతిస్తాయి. స్తుతించిన వారు తరిస్తారు.
ఆమె నామాలను స్మరిస్తే ఆమెకేమీ ఘనత రాదు. స్మరించిన వారి జన్మ తరిస్తుంది. ఈ రహస్యము తెలిస్తేనే గాని ఈ రహస్యనామ సహస్రములోని పాఠము బోధపడదు. అందుకే శ్రీ లలితా రహస్య నామస్తోత్రము అన్నాడు హయగ్రీవుడు. శ్రీ రాజరాజేశ్వరి ఆలోచనలకు ఆలయము కనుకనే ఆమె మనస్విని. ఆమెను స్మరిస్తే మంచి ఆలోచనలు వస్తాయి, మనస్సును పవిత్రం చేస్తాయి. పవిత్రమైన మనస్సు కలవాడు మానవుడు. ఎందుకంటే పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని అణచివేస్తే మానవత్వ విలువలు తెలుస్తాయి. మానవులను మానవులుగా మలిచి అతనిలో అంకురించే దైవీ తత్వాన్ని పెంపొందించి శుభప్రదమైన జీవితాలను రూపొందించే జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి.